కొన్నిసార్లు మన దేశంలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ప్రజల పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంటుంది. అలాంటిదే ఈ స్టోరీ. ఢిల్లీలో వీధి కుక్కల విషయంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు వెనక్కు తగ్గిందా? వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వివాదం కొనసాగుతోంది. వీధి కుక్కలు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా దయచేసి రోడ్డు మీద ఉంచడానికి వీల్లేదని చెప్పి ఇండియా గేట్ ముందు సడన్ గా ఇంతమంది జనాలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీడియాలో దీని గురించి అంత చర్చ లేకున్నా కూడా ప్రజల్లో మాత్రం దీని గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. सुप्रीम कोर्ट को कुछ पता वता है कि नहीं, बस डिसीजन दे दिया उठाकर. కోర్టుల నుండి ఒక జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ రావాలంటే కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుంది. కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో జరిగిన మిస్మేనేజ్మెంట్, ఎలక్షన్ కమిషన్ పైన వచ్చిన ఓట్ చోరీ, పెట్రోల్లో కల్తీ, ఇలా మనకు ఎఫెక్ట్ అయ్యే ఎన్నో ఇష్యూస్ ఉన్నా ఈ స్ట్రే డాగ్స్ వీధి కుక్కల మ్యాటర్ ను సుప్రీంకోర్టు కేవలం 3 days లోనే 2 times హియరింగ్ ఇచ్చింది. మన దేశంలో ఉన్న డాగ్ లవర్స్ మాత్రం ఒకటి ప్రూవ్ చేసిరప్ప. అదేంటంటే ప్రజలు తలుచుకుంటే గవర్నమెంట్, సిస్టమ్స్ ఇంకా సుప్రీంకోర్ట్స్ను నోటీస్లో పెట్టొచ్చు. ఈ ఇష్యూ అయితే ఈరోజు రేపో సాల్వ్ అవుతుంది పక్కా. కానీ ఈ ఇష్యూ తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదే మనుషులు ఇంతే జాలి, దయ, ఇంతే కరుణ బలహీనంగా హెల్ప్లెస్గా ఉన్న మనుషుల మీద కూడా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహేష్. ఇలాంటి ప్రతి ఇష్యూస్ మీద నేను వీడియోస్ చేస్తా. ఆ వీడియోస్ మీ దాకా చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అసలు ఏం జరిగిందో చూద్దాం. మనకు ఇండిపెండెన్స్ డే వచ్చిన వారంలో సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందని మన దేశం 2 ముక్కలైంది. ఈ ఆర్డర్ను పాస్ చేయడానికి సుప్రీంకోర్టు ఏం లాజిక్ చెప్పింది, దీన్ని ఇంప్లిమెంటేషన్ అసలు పాసిబులేనా? ఇలా ఈ స్ట్రే డాగ్స్ టాపిక్స్ పైన నడుస్తున్న ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 11th August రోజున 2 judge bench, 14th August రోజున 3 judge bench ఈ స్ట్రే డాగ్స్ కేసెస్ని విన్నారనమాట. 11th రోజున సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని అంటే ఢిల్లీలో ఉన్న అన్ని కుక్కలను ఎత్తుకెళ్లి షెల్టర్ హోమ్లో వేయాలని చెప్పింది. కానీ ఏమైందంటే కొందరు లాయర్స్ ఇది స్వయంగా సుప్రీంకోర్టు ప్రీవియస్లీ ఇచ్చిన ఆర్డర్ను వైలేట్ చేస్తుంది, ఇలా మీరు డాగ్స్ని పికప్ చేసి షెల్టర్ హోమ్లో వేయలేరని చీఫ్ జస్టిస్ను పాయింట్అవుట్ చేశారు. అందుకే మళ్ళీ 3 daysలో అంటే 11th రోజు ఫస్ట్ హియరింగ్ అండ్ నెక్స్ట్ 3 daysలో 14th August రోజున ఈ స్ట్రే డాగ్స్ కేసును మళ్ళీ విన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఈ ఆర్డర్ను రిజర్వ్లో ఉంది. అంటే సుప్రీంకోర్టు 14th August రోజున ఇచ్చిన ఈ ఆర్డర్ని పట్టించుకోవట్లేదు. కుక్కలను అయితే తరలిస్తూనే ఉన్నారు. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా ఏమంటున్నారంటే దీన్ని ఆపొద్దు, ఏదో కొందరు అరుస్తున్నారు కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ వీధి కుక్కల వల్ల సఫర్ అవుతున్నారు. ఆల్సో అటార్నీ జనరల్ వారి లాజిక్ ఏంటంటే కొందరు చికెన్ మటన్ తినుకుంటూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు కానీ మళ్ళీ వాళ్ళు ఎనిమల్ లవర్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంతగానం ఎనిమల్ లవర్స్ అయితే ఈ చికెన్ మటన్ కూడా తినకూడదు కదా. అంటే మన డాగ్ లవర్స్ దీనికి ఇచ్చే రిప్లై ఏంటంటే చికెన్ మటన్ ఫిష్ తింటే కుక్కల పక్షాన మాట్లాడొద్దా? అయితే మరి హిట్లర్ ఏమన్నా శుద్ధపూసనా? హిట్లర్ కూడా నాన్ వెజ్ తినేవాడు కదా. డాగ్స్ అంటే హిట్లర్కి ఇష్టమే కానీ హిట్లర్ ఎలాంటి వాడో మనందరికి తెలుసు అని జనాలు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు అనమాట. కుక్కలు అంటే అందరికి ఇష్టమే కానీ ఈ మ్యాటర్ను కొంచెం ఎమోషన్ తగ్గించి లాజిక్తో ఆలోచించే అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇలా ఎందుకు చేసిందంటే డేటా ప్రకారం ప్రతి సంవత్సరం మన దేశంలో 37 లక్షల డాగ్ బైట్స్ జరుగుతున్నాయంట. సుప్రీంకోర్టు ముందు ఏజీ నురానీ గారు అంటే ఈయన ఒక అడ్వకేట్, ఆయన కూడా ఇదే అంటున్నారు. ఈ నెంబర్ను ప్రతిరోజు ఒక యావరేజ్ లాగా తీసుకుంటే రోజుకు 10,000 మందిని కుక్కలు కరుస్తున్నాయంట. WHO ఇండియా డేటా తీసుకుంటే మన దేశంలో ప్రతి సంవత్సరం 20,000 మంది ర్యాబిస్ వల్ల చనిపోతున్నారు. సో సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది ఈ డేటా ప్రకారంగా ఉంటే మంచిగా ఉండేది. కానీ గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే ఢిల్లీ గురించి మాట్లాడదాం. 2022 నుండి 2025 వరకు ర్యాబిస్ వల్ల ఎవరు చనిపోలేదు, 0 deaths అయ్యాయని గవర్నమెంట్ వాళ్ళ రిపోర్ట్స్ లో ఉంది. అయితే ఈ డేటా ప్రకారంగా ఢిల్లీలో ర్యాబిస్ ను బేస్ చేసుకొని చూస్తే ఈ ఆర్డర్ అప్లికబుల్ అవ్వదు కదా. ఇంత అర్జెంటుగా 8 వారాల్లో నేషనల్ క్యాపిటల్ రీజియన్ నుండి కుక్కలను తీసేయాలని కోర్టు అనడం పాసిబుల్ అయ్యే పనేనా? ఇదే కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమంటుందంటే ఒకవేళ ఎవరైనా ఈ రిలొకేషన్ ను ఆపాలని చూస్తే ఫర్ ద టైమ్ బీయింగ్ ఫర్గెట్ ద రూల్స్ అంట. దేశం సుప్రీంకోర్టే మీరు కొంతసేపు రూల్స్ మర్చిపోండి అంటే ఇలా. అంతేకాదు ఇంకా ఎనిమల్ రైట్స్ గ్రూప్స్ కూడా వార్నింగ్ ఇచ్చేసారు. ఇంత స్ట్రాంగ్ ఆర్డర్, ఇంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలనే ఆర్డర్ ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఇంకో రీజన్ ఏమైనా ఉందా? సరే, ఆర్డర్ అయితే పాస్ అయింది, మరి దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీయా? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డాగ్స్ కోసం ఇమీడియట్లీ షెల్టర్స్ అరేంజ్ చేయండి.
ఈ MCD NMDC వాళ్ళే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇదంతా 8 వారాల్లో జరిగిపోవాలి. ఇదంతా యావరేజ్ 10 లక్షల కుక్కల గురించి డిస్కషన్ జరుగుతుందన్నమాట. 8 వీక్స్లో CCTV కెమెరాస్తో సహా డాగ్స్ కోసం షెల్టర్స్ క్రియేట్ చేయాలంట. ఇన్ని సంవత్సరాలుగా ఫెయిల్ అవుతూ వస్తున్న కార్పొరేషన్ నుండి ఇదంతా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టేనా? షెల్టర్ కట్టాలంటే, కుక్కల్ని స్టెరిలైజ్ చేయాలంటే ఇన్ని సంవత్సరాల్లో చేసి ఉండేవారు కదా. కుక్కల పాపులేషన్ కంట్రోల్ చేయలేదు, కుక్కలకు వ్యాక్సిన్ ఇవ్వలేదు, షెల్టర్స్ రెడీగా లేవు. 8 వారాల్లో ఇదంతా ఎలా జరుగుతుంది? సరే, ఆర్డర్స్ను ఫాలో అయ్యి అన్ని కుక్కలను షెల్టర్స్లోకి పంపించేశారే అనుకుందాం. డాగ్స్ను పనిష్ చేసే ముందు ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చిందంటే, స్ట్రే డాగ్స్ పెరిగిపోయాయంటే వారి డ్యూటీ సరిగ్గా చేయని వారికి ముందు పనిష్మెంట్ ఇస్తారా? డాగ్స్ పాపులేషన్ ఇంత పెరిగిపోతే డాగ్స్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ మనుషులే కదా. డాగ్స్ ని ఫీడ్ చేయడం అంత పెద్ద నేరం ఏం కాదు కదా. గవర్నమెంట్ డైరెక్ట్ గా మాటల్లో చెప్పకపోయినా మౌనంగా ఏం చెప్తుందంటే, మీరు మీ కుక్కలను షెల్టర్లోకి తీసుకెళ్ళండి. షెల్టర్లో ఏమవుతుంది అనేది అందరికి తెలుసు. దే విల్ బి కిల్డ్, అంతం చేసేస్తారు. అలా ఏం జరగదు, CCTVs ఉంటాయని చెప్తున్నారు. కుక్కలు సేఫ్గా హ్యాపీగా ఉంటాయన్న నమ్మకం ఎవరిస్తారు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకవైపు, కానీ కాయిన్కు అదర్ సైడ్ చూసుకుంటే కోర్టును కొన్ని రీజన్స్ వల్ల ప్రెషరైజ్ చేశారు. సుప్రీంకోర్టు ఇలా ఎందుకు చేసింది, డిబేట్ అవతల సైడ్ ఏందని మనకు తెలియాలి కదా. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి. 25,000 డాగ్ బైట్స్ కేవలం ఢిల్లీలోనే. థ్యాంక్ఫుల్ గా ర్యాబీస్ వల్ల డెత్స్ అయితే అంతగా ఏం లేవు. 54 ర్యాబీస్ డెత్స్ ఒక్క ఇయర్ లోనే జరిగినాయి. 25,000 డాగ్ బైట్స్ ఢిల్లీలో అంటే ఒక నేషనల్ క్యాపిటల్ కు ఇది మంచిది కాదు. డాగ్ బైట్ కేసెస్ పెరుగుతున్నాయి, కానీ డిబేట్ దీనిపైన వేస్తలేరు. కుక్కలు గుంపులుగా వచ్చి చిన్న పిల్లల పైన అటాక్ చేసినప్పుడు ఆ ఫుటేజెస్ సోషల్ మీడియాలో చూసినప్పుడు డిబేట్ ఎమోషనల్ అవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇదే అంటుంది, చిన్న పిల్లల ప్రాణాలు పోతున్నాయి, ఏం చేయొద్దా? సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఒక ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. ఈ పాయింట్ లో కూడా తప్పేం లేదు. కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ సోలంకి గురించి మీకు తెలుసా? అతను ఒక కుక్క పిల్లను కాపాడాడు, కానీ అదే కుక్క పిల్ల అతను కరవడం వల్ల ర్యాబీస్ వల్ల చనిపోయాడు. ఇదే కాదు, 5 ఏళ్ళు 7 ఏళ్ళు చిన్నపిల్లలు ర్యాబీస్ వల్ల చనిపోతున్నారు. కేరళలో మల్టిపుల్ కేసెస్ వచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి కేసెస్ రికార్డ్ అయినాయి. ఇది కేవలం ఊర్లలో జరుగుతున్న విషయం కాదు. వాగ్ బాక్రీ టీ ఓనర్ అయిన పరాగ్ దేశాయ్ వీధి కుక్కలు అటాక్ చేయడం వల్ల చనిపోయాడు. ఈ ప్రాబ్లం అయితే ఉందని డాగ్ లవర్స్ కూడా తెలుసు, కానీ ఈ ప్రాబ్లమ్ ని ఎలా డీల్ చేస్తారనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఇలా కుక్కల గుంపు పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ చెప్పాలంటే సోర్సెస్ లేకపోవడం. ఒక ఏరియాలో 2-3 డాగ్స్ ఉన్నాయంటే ఏం ప్రాబ్లం ఉండదు, కుక్కలకు ఫీడ్ దొరుకుతుంది, హ్యాపీగా ఉంటాయి. ఎప్పుడైతే కుక్కల పాపులేషన్ పెరుగుతుందో లిమిటెడ్ ఫుడ్ కోసం అవి ఫైటింగ్ స్టార్ట్ చేస్తాయి. దీనివల్ల అగ్రెసివ్ అయ్యి గార్బేజ్ లో ఫుడ్ వెతుకుతాయి. డాగ్స్ అన్ని ఫైట్ చేస్తుంటాయి. ఓవర్ పాపులేషన్ వల్ల అగ్రెషన్ పెరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. స్టెరిలైజేషన్ అయితే వీళ్ళు చేయలేదు, ఎందుకంటే ఒక ఫీమేల్ డాగ్ 20 పప్పీస్కు జన్మనిస్తుంది. ఈ పప్పీస్లో ఏదైనా ఒక పప్పీ యాక్సిడెంట్లో లేదా ఏదో రీజన్ వల్ల చనిపోయినప్పుడు మిగతా డాగ్స్ అన్ని అగ్రెసివ్ అయిపోతాయి. ఇలా అవి బండ్లను మనుషులను ఎనిమీస్లో చూడడం స్టార్ట్ చేస్తాయి. అందుకే మీరు క్యాజువల్గా చూస్తే కుక్కలు బండ్లను చేజ్ చేస్తూ ఉంటాయి లేదా మనుషుల మీదకి అటాక్స్ చేస్తాయి. ఈ రీజన్స్ వల్ల అవి న్యాచురల్ నార్మల్ బిహేవియర్లో ఉండవు. ఈ అగ్రెసివ్ డాగ్స్ అన్ని ఒక స్ట్రీ డాగ్స్ ప్యాక్గా మారి ఇందులో ఒక ఆల్ఫా డాగ్ కూడా ఉంటుంది. ఆ డాగ్ వేరే డాగ్స్ను అటాక్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. ఈ ఆల్ఫా డాగ్ వల్ల డాగ్స్లో ఉన్న హార్మోన్ డిస్టర్బ్ అవుతుందని ఏ డాగ్ లవర్స్ని అడిగినా చెప్తారు. ఈ స్ట్రే డాగ్స్ యొక్క పాపులేషన్ కంట్రోల్ రెస్పాన్సిబిలిటీ అనేది సివిక్ ఏజెన్సీస్దే అని సుప్రీంకోర్టు 2001లో క్లియర్గా చెప్పింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ సివిక్ ఏజెన్సీస్ అనేవి ప్రాపర్గా స్టెరిలైజేషన్ చేయలేదు. అసలు ప్రాబ్లం ఇది. కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి సుప్రీంకోర్టు ఇప్పుడు పెద్ద ఆర్డర్ ఇచ్చేసింది. కాబట్టి జనాల మధ్య ఇంత పెద్ద డిబేట్ స్టార్ట్ అయింది అనమాట. అంతేకాదు ఈ ఫీడింగ్ ఇష్యూ కూడా చాలా పెద్దగా అయింది. కానీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే డాగ్స్ను ఇంటి ముందు ఫీడ్ చేయొద్దంట. ఎందుకంటే మీరు మీ ఇంటి ముందు కుక్కల్ని ఫీడ్ చేస్తే ఆ డాగ్స్ తమను తాము మీ ఫుల్ టైం పెట్స్ అని అనుకుంటాయంట. అంటే మీ ఇంటి సరౌండింగ్స్ ను వాళ్ళ టెరిటరీ అనుకొని అక్కడికి ఎవరైనా వస్తే వారిపైన అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయంట. అందుకే కోర్టు కూడా కుక్కల కోసం ఒక డెసిగ్నేటెడ్ ఫీడింగ్ స్పాట్ ఉండాలని చెప్తుంది అనమాట. ఇది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. 2 సైడ్స్ లో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కుక్కలని కిడ్నాప్ చేసి చంపాలని ఎవ్వరు అనుకోరని నా అభిప్రాయం. సేమ్ టైం హెల్ప్లెస్ పీపుల్, చిన్న పిల్లల పైన డాగ్స్ అటాక్స్ ను ఎవరు సహించలేరు. ఫైనల్ గా దీనికి సొల్యూషన్ ఉందా లేదా అంటే చూద్దాం ఒకసారి. ఇది చాలా ఎమోషనల్ ఇష్యూ కాబట్టి ప్రజలు డివైడ్ అయిపోయారు. కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నా సుప్రీంకోర్టు అనుకుంటున్నట్టు వన్ షాట్ సొల్యూషన్ అయితే సరైనది కాదని నా అభిప్రాయం. ఏ డెవలప్డ్ కంట్రీని చూసినా అక్కడ స్ట్రీట్ డాగ్స్ ప్రాబ్లం ఉండదు. మీరు డాగ్ లవర్ అయినా కాకుండా దీన్ని అగ్రి చేయాల్సిందే. డెవలప్డ్ కంట్రీస్ లో ఈ ఇష్యూ ఉండదు, బట్ క్యాపిటల్ సిటీస్ లో ఈ ఇష్యూ ఉంటే ఇంటర్నేషనల్లీ మన ఇమేజ్ రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. అలా అని డాగ్స్ ను ఈ విధంగా రిలొకేట్ చేయాలనేది కూడా తప్పే. వాటిని చంపడం అనేది తప్పే. ఆల్సో కుక్కలు
చిన్న పిల్లలపైన దాడి చేస్తే కూడా ఏమనొద్దు అనేది కూడా తప్పే. దీనికి ఒక మిడిల్ పాయింట్ కన్సిడర్ చేయాలి మనం. ఫస్ట్ మన కంట్రీలో డాగ్ సెన్సస్ ఉందా లేదా తెలుసుకోవాలి. సెన్సస్ చేశాక ఈ ప్రాబ్లమ్ స్కోప్ ఎంత పెద్దదనే విషయంలో షెల్టర్ కోసం, వ్యాక్సినేషన్ కోసం, స్టెరిలైజేషన్ కోసం ఏరియా వైజ్ డేటా తీస్తే తెలుస్తుంది. బెంగళూరులో ఢిల్లీలో చేస్తున్న దానికి ఆపోజిట్ చేస్తున్నారు. 4,000 to 5,000 స్ట్రీట్ డాగ్స్ కు అన్నం పెట్టే ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారు. దీంతో పాటు బెంగళూరు మున్సిపాలిటీ వారు ఏమంటారంటే, మేము డాగ్స్ వ్యాక్సినేషన్ పైన, బర్త్ కంట్రోల్ పైన ఫోకస్ పెడతాం, అగ్రెషన్ ను ట్రాక్ చేస్తాం. బెంగళూరులో 1,500 డాగ్ బైట్స్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ ని కంట్రోల్ కూడా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీనికోసం 3 crores ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఖర్చు పెడుతురంట. దీనిపైన కూడా మళ్ళీ డెబిట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే కుక్కల పైన 22 రూపీస్ పర్ మీల్ స్పెండ్ చేస్తున్నారు. అదే చిన్నపిల్లల మిడ్ డే మీల్ కు కేవలం 12 రూపీస్ స్పెండ్ చేస్తున్నారని. మనుషుల కంటే కుక్కలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని కొందరు అంటున్నారు. కానీ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏమంటుందంటే, ఇలా చేయడం వల్ల మనం కుక్కలను ట్రాక్ చేయొచ్చు, వ్యాక్సినేట్ చేయొచ్చు. 2030 వరకు బెంగళూరు నుంచి ర్యాబీస్ ఎలిమినేట్ చేయాలనేది వారి గోల్ అంట. ర్యాబీస్ వ్యాక్సిన్ గురించి ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, అండర్ 14 years పిల్లలకు యాజ్ ఏ ప్రివెంటివ్ వేగా పిల్లలకు ర్యాబీస్ ప్రివెంటివ్ వ్యాక్సిన్ ఇప్పించొచ్చంట. ఒకవేళ ఒక ర్యాబిడ్ ఎనిమల్ మిమ్మల్ని కరిస్తే ఆ గాయం డీప్ గా ఉంటే మీరు ఇమ్యునోగ్లోబులిన్ తీసుకోవడం తప్పనిసరి. ఇది ర్యాబీస్ ని మీ బాడీ సిస్టమ్ లో ఎంటర్ అవ్వకుండా 100% ఆపుతుంది. ర్యాబీస్ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ టైం వరకు ఉంటుంది. చాలా మంది ర్యాబిట్ ఓనర్స్ పూర్తి చేయకుండానే ఆపేశారు. అస్సలు ఇలా చేయొద్దు. పెట్ ఓనర్స్ కూడా షో ఆఫ్స్ కోసం అగ్రెసివ్ బ్రీడ్స్ తీసుకుంటున్నారు. ఈ బ్రీడ్స్ అగ్రెసివ్ గా ఇతరులను బైట్ చేసేస్తున్నాయి. సో దీనిని ప్రాపర్ గా CNVR ప్రోగ్రామ్ అంటే క్యాచ్, న్యూట్రల్, వ్యాక్సినేట్ అండ్ రిటర్న్, దీన్ని థాయిలాండ్ లో చేసి చూపెట్టారు అనమాట. ఇలానే అన్ని కంట్రీస్ లైక్ జపాన్, భూటాన్, అమెరికా, ఆస్ట్రేలియా చేస్తున్నాయి. డాగ్స్ ను క్యాప్చర్ చేసి, క్వారంటైన్ చేసి, న్యూట్రలైజ్ చేసి అడాప్షన్ను ప్రమోట్ చేస్తున్నాయి అన్నమాట. సొల్యూషన్ ఏమి లేనప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. అంతేగాని 10 లక్షల డాగ్స్ను 8 వారాల్లో తీసుకొని ఒక సెంటర్లో పడేయడం అనేది ఇన్హ్యూమన్ థింగ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత జరిగినా మనిషి బెస్ట్ ఫ్రెండ్ కుక్క మాత్రమే. హిమాచల్ ప్రదేశ్లో 60+ లైఫ్స్ను ఫ్లడ్స్ వచ్చే ముందు పసిగట్టి కాపాడింది ఒక కుక్కే. నెగిటివ్ స్టోరీసే కాదు, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. బెంగాల్లో చిన్నపిల్లలను కిడ్నాపర్స్ నుండి 4 డాగ్స్ సర్కిల్ చేసి కాపాడినాయి. సో ఈ ఇష్యూలో 2 వైపులో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ ఇష్యూ పైన మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ ను కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. తెలిసి తెలియక ఏదైనా తప్పు మాట్లాడితే, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకున్న సోర్సెస్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో చేసిన. ఇంకా ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఈ టాపిక్ పైన వస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తా. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు ఈ వీడియో చూసినందుకు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి నాకు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.